పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వ్యక్తిగత విరాళాలు. పెహల్గాంలోని గూడూరులో మరణించిన వ్యక్తి కుటుంబానికి 55 లక్షలు, మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలు, 42 మంది అనాథ పిల్లలను ఆదుకునేందుకు నెలకు 2,10,000, 96 ఏళ్ల మహిళకు 1,00,000. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. సైనికులకు దేశ నాయకత్వానికి దైవబలంతో ఓడవాలని షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో జనసేన పూజలు. సైన్యానికి సూర్యశక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ అరసవల్లిలో పూజలు. ఆదిపరాశక్తి ఆశీస్సులు కోరుతూ ఇంద్రకీలాద్రిపై అర్చనలు. ఎమ్మెల్యేలు, నాయకులు, జనసేన శ్రేణులకు పిలుపునిచ్చిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని, శత్రు మూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి దైవబలం ఆశీస్సులు ఉండేలా భగవంతుని ప్రార్థించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. శత్రు సేనలను కట్టడి చేసి దేశాన్ని కాపాడే గొప్ప శక్తి సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయి. వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయం ఇది అన్నారు. జనసేన పార్టీ పక్షాన మంగళవారం ఉదయం షష్ఠ షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరకుండ్రం, స్వామిములై, పలముదిరచోళి క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి క్షేత్రానికి ఒక శాసనసభ్యుడు, ఒక జన సైనికులను పంపించి పూజలు చేయిస్తారు. అదేవిధంగా కర్ణాటకలోని కుకే, షూటి, సుబ్రహ్మణ్యం క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం శ్రీ పురహికాతిక దేవి ఆలయాల్లో పూజలు చేయించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఈ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైన్యానికి సూర్యశక్తి తోడుండేలా పూజలు చేయిస్తారు. వీటితో పాటు రాష్ట్రంలోని వివిధ ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి మైనారిటీ నాయకుల సమావేశంలో ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ ఒంగోలు జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ గారిని రాయలసీమ జోనల్ కమిటీ మెంబర్ ఎంఎస్ మాబూ హుస్సేన్ కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ జనసేన పార్టీ మైనారిటీ నాయకులు దస్తగిరి, ఉయ్యాలవాడు మండల నాయకులు దూదేకుల కోట్లో బాబు, అబ్దుల్లా, చాగలమర్రి మండల నాయకులు రఫీ, సిరివెల్ల మండల నాయకులు జమల్. బాపులపాడు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. బాపులపాడు మండలం బాపులపాడు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. బాపులపాడు గ్రామంలో గతంలో పెంచిన ఇంటి పన్నుల విధానంపై చర్చించేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు బాపులపాడు గ్రామ పంచాయతీకి డిపిఓ గారు 15/5/2025 తేదీ ఉదయం 11 గంటలకు రానున్నారు. కావున బాపులపాడు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని పెరిగిన మీ ఇంటి పన్నుల సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యకు పరిష్కారాన్ని పొందగలరని ఆశిస్తున్నాము. ఇట్లు చలమల శెట్టి రమేష్ బాబు, జనసేన పార్టీ సమన్వయకర్త, గన్నవరం నియోజకవర్గం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దేశ సైన్యానికి, న్యాయకత్వానికి దైవబలం చేకూరాలని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో భాగంగా కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం కోసం పోరాడుతున్న సైన్యానికి నైతిక మద్దతు ఇచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా సైన్యానికి ప్రధాని శ్రీ మోదీ గారికి ఆ సుబ్బారాయుడు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో డీసీఎంసీ చైర్మన్ శ్రీ బండి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి శ్రీ మండలి రాజేష్, ఈస్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ శ్రీ దేవనబోయిన వెంకటేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు శ్రీ తాడిశెట్టి నరేష్, శ్రీ పంచకల్ల సురేష్, గన్నవరం ఏఎంసీ చైర్మన్ శ్రీ గరికపాటి శివశంకర్, ఘంటసాల ఏఎంసీ చైర్మన్ శ్రీమతి తోట కనకదుర్గ, పార్టీ నాయకులు శ్రీ మండలి వెంకట్రాం, శ్రీ నల్లగోపుల చలపతి, శ్రీ వికృతి శ్రీనివాస్, కొరియర్ శ్రీను, శ్రీ సందు పవన్, తాతపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ నెల 30-31 తేదీలలో అమెరికా దేశంలో వాషింగ్టన్ రాష్ట్రంలో గ్లోబలీ మున్నూరు కాపు కమ్యూనిటీ కనెక్టింగ్ మహాసభకు విచ్చేయాలని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారికి ఆహ్వానం అందించిన సంస్థ వ్యవస్థాపక సభ్యులు సంగాని రజనీకాంత్ గారు మరియు ఎన్ఆర్ఐ పుల్లగుజ్జు
వేణు గారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నెరుసు కృష్ణాంజనేయులు గారు, పసుపులేటి సాయిబాబు గారు, రామసాని శ్రీనివాస్ నాయుడు, పూల నాగరాజు గారు, జితేంద్ర గారు, గాజుల గిరిరాజు గారు, డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ గారు, బెస్ట్ హాస్పిటల్ కొమ్మరపు భానుప్రసాద్ గారు, రుద్రశేఖర్ నాయుడు గారు, పలువురు మున్నూరు కాపు అసోసియేషన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని గంగిరేని కళ్యాణ మండపంలో కాటూరు మెడికల్ కాలేజ్ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవి ఆంజనేయులు గారు, జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరక్షన్ బాబు గారు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ మంగళవారం ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచిత విద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కాటూరి మెడికల్ కాలేజ్ మరియు రోటరీ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి కుటుంబం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి అమ్మవారి దేవాలయం మే 13 మంగళవారం న్యూస్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు భారతదేశ రక్షణ కొరకు దేశ వీర సైనికులు పోరాడుతున్న తరుణంలో వీర సైనికుల క్షేమాన్ని, వారి విజయాన్ని, దేశల ప్రజల క్షేమం కోరుతూ కోటబొమ్మాలిలో కొలువైన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారిని వేడుకున్న జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్, జనసేన టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త కనితి కిరణ్ కుమార్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్యబాబు యాదవ్, కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాశరి రాజు, నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బలగ ప్రవీణ్, ఉమ్మడి జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జున్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కూరాకుల యాదవ్, సంతోష్ పాండా, జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనివాస్, పల్లి కోటేశ్వరరావు, తాళబత్తుల పైడిరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టి భాస్కర్, జిల్లా ముఖ్య నాయకులు కోత పూర్ణచంద్రరావు, మెట్ట వైకుంఠరావు, మండల పార్టీల అధ్యక్షులు, జిల్లా జన సైనికులు, జిల్లా విరామ మహిళలు హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.